నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. నేను వీడియో పెట్టి ఒక 10 డేస్ పైన అయిపోయింది. ఎందుకంటే ఫోన్ బాగాలేదండి. ఫోన్ కెమెరా లెన్స్ పోయింది. అందువల్ల కెమెరా ఓపెన్ కావట్లేదు. అది కొంచెం రిపేర్ చేపియాలి. ఈ వీడియో కూడా నా ఫోన్లో తీసింది కాదండి, మా నాన్న ఫోన్లో తీసింది. ఉగాది ముందు మంగళవారం వస్తుంది కదా, అప్పుడు తీసిందండి ఈ వీడియో. నేనైతే ఉదయాన్నే లేచి ఇంట్లో పనంతా చేసేసానండి. ఇంకా ఇల్లు కూడా మాప్ వేసేసి తలకు పోసుకొని దీపారాధన చేసి పిల్లల్ని తీసుకొని వచ్చేసాను. పిల్లలకైతే స్నానం ఏం చెప్పలేదు. ఇక్కడికి వచ్చి పోయిచ్చలే అమ్మ వాళ్ళ ఇంటికాడని. వాళ్ళు లేచేసరికి 7 అయిపోయింది. ఇంకా స్నానాలు అవన్నీ అనుకుంటా ఇంకా లేట్ అయిపోద్దని మా వారు తొందర పెట్టాడు. ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చేసామండి. ఈరోజు మాది వరికోత. మా వారు మమ్మల్ని తీసుకొచ్చి దింపేసి మా వారు ఊరికి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ దగ్గరుండి కోపించుకోవాలి కదా, అందుకని మా వారు ఊరికి వెళ్ళిపోయాడు. ఇంకా పోతురాజుల వారు వచ్చారండి. అమ్మ ముందు పసుపు నీళ్ళు కాళ్ళ మీదే పోసేసింది. మామూలుగా అయితే పోతుల మీద పోస్తారు. ప్రతి ఇంటి దగ్గర అందరూ పైన పోస్తే ఇంకా వాటి పని కూడా అయిపోద్ది. ఇంకా అందుకే అమ్మ కాళ్ళ మీద పోసేసి ఇలా బొట్లే పెడుతుంది. ఇంకా అందరం తల ఒక్కొక్క పని చేస్తున్నాము. అక్క సర్దెత్తుకొని పోలారం దగ్గరికి వెళ్ళిందండి. అక్కడ సర్ది పోస్తున్నారు. ఇలా సర్ది పోసేటప్పుడే ప్రతి ఇంటికి మేకపోతులు కూడా తీసుకొచ్చి తిప్పేస్తున్నారండి. ఇంకా మేకపోతులు వెళ్ళిపోయిన తర్వాత మనం కూడా నైవేద్యం అవి ఎత్తుకొని వెళ్ళాలి. చీర, జాకెట్టు, అలాగే నైవేద్యం ఇవన్నీ అమ్మవారికి ఎత్తుకోపోవాలి. అమ్మ వాళ్ళ ఊరి కాడ ఉగాది ముందు వారం చేశారండి. మా ఊరి దగ్గర ఉగాది తర్వాత వారం చేశారు. మా ఊరి దగ్గర కూడా చేసినప్పుడు నేనైతే వీడియో తీయలేదండి. ఎందుకంటే పిల్లలకి ఏం బాగాలేదు. ఒక పక్క ఇద్దరికి జ్వరాలు, వైరల్ ఫీవర్స్ అండి. కాసేపు వచ్చినప్పుడల్లా కొంచెం డల్ అయిపోయి పడుకుంటున్నారు. సిరప్ పోస్తే మళ్ళీ తగ్గిపోతుంది కదా, మళ్ళీ ఆడుకుంటున్నారు. ఇంకా జున్నుకైతే సిరప్ పోసినా తగ్గలేదు ఆ రోజు. ఇంకా అమ్మనే చూసుకోమని చెప్పి నేను మా వారు జున్నుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయామండి. ఇంకా మేకపోతు వచ్చినాయి ఇవన్నీ అయితే మేమైతే చూడలేదు మా ఇంటి దగ్గర. మేము వెళ్ళి వచ్చేసరికి అంతా అయిపోయింది. తిరణాలు కూడాను అక్కడ మేకపోతును కూడా బలిచ్చేసారు. అలా అయ్యింది. అందుకే మా ఇంటి దగ్గర చేసినప్పుడైతే వీడియో తీయలేదు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తీసానండి. ఇంకా వీడియోలోకి వస్తే నేనైతే ఇక్కడ కుడుములకి కలుపుతున్నానండి. బెల్లం కొంచెం వాటర్లో నానబెట్టుకొని అది కొంచెం వేస్తూ కలుపుతున్నాను. అక్క బిర్యానీకి అల్లం అలాగే తెల్లగడ్డలు అవి క్లీన్ చేస్తుంది. ఇంకా చిన్నోడికి పెద్దోడికి ఇంకా స్నానం చెప్పలేదండి. ఈ పనులు అయిపోయిన తర్వాత గీజర్ వేసి వాళ్ళకి స్నానం చేయించలే, ఈ లోపల ఆడుకుంటున్నారని వదిలేస్తున్నాను. వాళ్ళు చూడండి ఆడుకుంటా ఉన్నారు ఇంకో పక్క. నేను ముందు ఇవన్నీ కలిపెట్టేసి ఇంకా నేను రెడీ అవ్వాలి. ఇంటి దగ్గర నుంచి మామూలుగా వచ్చేసాను కదా, ఇంకా రెడీ అయ్యి అమ్మవారి దగ్గరికి చీర, జాకెట్ అవి నేను ఎత్తుకోపోవాలి. అంటే అమ్మ అక్క ఇంకా పనిలో ఉన్నారు కదా, తిరిగే పనులన్నీ ఇంకా నాకేను, వంట పనులన్నీ అక్క వాళ్ళకి. ఇంకా నేనైతే ఇలా రెడీ అయ్యానండి. ఇది వచ్చి నా పెళ్లి చీర. ఇంకా పెళ్లి చీర కట్టుకొని కొంచెం సింపుల్గానే రెడీ అయిపోయాను. మా హనీ పాప వచ్చిందండి నాతోటేను. ఇంకా అమ్మవారికి చీర, జాకెట్టు, పళ్ళు, పూలు, అలాగే కొంచెం కుడుములు చేశాను కదా, అవి తీసుకొని ఇంకా నేను వెళ్తున్నాను. అక్క, అమ్మ, అమ్మమ్మ కూడా వచ్చిందండి. వీళ్ళంతా ఇంకా వంట దగ్గర చూసుకుంటున్నారు. ఇదండి మేము అమ్మవారికి పెట్టుకునే నాటుకోడి. మా నాన్న తెచ్చాడు నెల్లూరు నుంచేను వచ్చేటప్పుడు. ఇంకా నేనైతే వెళ్ళి అక్కడ చీర, జాకెట్ పెట్టేసి వచ్చాను. ఇంకా హోమం అంతా పూర్తయిపోయింది. ఇంకా అమ్మవారికి హోమం అవన్నీ సమర్పించేసిన తర్వాత ఇంకా మేకపోతుని బలిస్తారండి. ఇక్కడ గుడి దగ్గర డెకరేషన్ అయితే ఇలా చేశారు సింపుల్గా. నేను బాగుండిందండి డెకరేషను. మండపం డెకరేషన్ లాగా పెట్టారు.
అమ్మ వాళ్ళ కాడ అటో ఇటో ఒక 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి పోలేరమ్మ తిరణాలు. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారు. పూజారులొచ్చి హోమం అని అన్ని పూజ కార్యక్రమాలు చేసిన తర్వాత పూజారులు వెళ్ళిపోయిన తర్వాత ఇలా మేకపోతు బలిస్తారండి. ఇంకా మేకపోతుని బలిచ్చేటప్పుడు అవుట్లో అయితే నాన్ స్టాప్‌గా ఒక అరగంట కాలుస్తారు. ప్రతి సంవత్సరం ఇలా తిరణాలప్పుడు అమ్మవారు ఎవరికొకటి ఇలా వాలుతాదండి. అంటే మనం చేసిన తిరణాలు అమ్మవారు తృప్తి చెందితే ఇలా ఎవరికొకటి పూనుతాదంట. వీలైనంత వరకు అక్కడ ఉండే సంఘటనలే పెట్టేశానండి. వాయిస్ ఓవర్ ఏమీ లేదు. ఇలా అమ్మవారు ఇద్దరికైతే పూనిందండి. ఇంకా అమ్మ వాళ్ళ కాడ తిరణాలైతే ఇలా జరిగింది. ఇంక నేనైతే మేకపోతు బలించేవి అన్నీ అయితే తీయలేదు. ఇంకొచ్చేసాను. జున్ను, మున్ను ఇద్దరు ఇంటికాడ ఉన్నారు కదా! అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళాను. నేను వెళ్ళే ఒక అరగంట అవుతుందండి. ఇంక వాళ్ళు ఒకవేళ ఏడుస్తుంటారో ఏమో అని చెప్పి ఇంక నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అక్క అయితే ఇంట్లో బిర్యానీ అప్పటికే చేసేసి ఉండింది. ఇంకా అమ్మ వాళ్ళు వడలైతే చేస్తున్నారండి. ఇవాళ బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుండింది. అక్క అయితే చాలా బాగా చేసిందండి. అంటే మసాలాలు అవన్నీ తగ్గించి పిల్లలు తినేటట్టే చేసింది. ఇంకా అమ్మమ్మోళ్ళు ఇదిగోనండి. ఎప్పుడన్నా సరే వడల డ్యూటీ మా అమ్మమ్మకే పడిపోద్ది. అమ్మమ్మ అంటే పెద్ద పెద్దవి చేస్తుందండి వడలు. బాగా చేస్తుంది, తొందరగా అయిపోద్ది. ఇంకా అమ్మమ్మ వడల దగ్గర ఉంటే అక్కొచ్చి బిర్యానీ దగ్గర ఉందండి. ఇంకా వడలు చేస్తుంటే పిల్లలకి ఇచ్చేసాను. మా వారైతే ఆ రోజు నైట్ వచ్చాడండి. ఇంకా నైట్ వచ్చేసరికి మా వారు భోంచేస్తున్నాడు. భోంచేసేసి ఇంకా పొద్దుపోయి ఇంటికి వెళ్ళడం ఎందుకని అక్కడే ఉండి మార్నింగ్ లేసి ఇంటికి వచ్చామండి. మా ఊరు దగ్గరైనా సరే మా అమ్మ పంపియదండి. పొద్దుపోయి పిల్లల్ని తీసుకొని ఎందుకు ఉదయం వెళ్తురులే అని చెప్పింది. ఇంక అందుకే ఆగిపోయాము. మన ఛానల్లో 100 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి. నేనైతే హ్యాపీ. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ కూడా తొందరగా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫోన్ అయితే కొంచెం రిపేర్లో ఉంది. రిపేర్ అయిన తర్వాత రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.